They shall not ask anything and before the Lord. మనుషులు దేవుని యొద్ద విచారించడం మానేశారు, దేవుణ్ణి కనుగొనడం మానేశారు, నిజ దేవుణ్ణి వెతకడం ఆపివేశారు. అందుకే మనుషుల జీవితాల్లో ఒక దాని వెంట ఒకటి పరిగెత్తుకొని వచ్చాయి. అప్పుడెప్పుడో హెచ్ఐవి రోగాలు వచ్చాయి, అప్పుడు అమ్మోరు తట్టు పొంగొచ్చాయి. 1974లో సగం మంది చచ్చారు అప్పట్లో, పెద్దవాళ్ళకి తెలుసు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క పోలియో వ్యాధిలో సగం మంది చచ్చారు. ఆ తర్వాత హెచ్ఐవి వ్యాధి వచ్చింది, సగం మందిని తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత మొన్నటికి మన ఈ మధ్య కరోనా వచ్చింది, సగం దేశమంతా నేలమట్టం అయిపోయింది. చివరకు మళ్ళా ఎబోలా వ్యాధి వచ్చింది, మళ్ళా వైరస్ 3 వచ్చింది. ఒక దాని వెంట ఒక రోగం వెంబడి ఒక రోగము ఈ దేశాన్ని కమ్ముకునే కారణం ఏంటో తెలుసా? ఈ మనుషులు దేవుని మర్యాదను అనుసరించడం లేదు. They shall not be understanding the respect of the God.